ఏదైనా కొత్త సెట్కి వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది సార్, మీరు ఒక ఎనర్జీతో వెళ్తారు. మర్చిపోయారు మీరు బ్లడీ ఫారినర్స్ అన్నారు కదా. సో బేసిక్గా ఏంటంటే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్టార్ట్ చేసాం. సో మొత్తం ఇండియన్స్ అందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలాంటి వాళ్ళని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇబ్బంది పెడతారా బ్లడీ ఫారినర్స్ అని చెప్పి వాళ్ళని వేసుకుంటాడు అనమాట. సో అందుకని ఆ బ్లడీ ఫారినర్స్ అనే డైలాగు ఆ విలన్స్ మీద వాడిందండి. జస్ట్ అంటే ఆ ఫ్లోలో చూస్తే నీకు చాలా ఇంట్రెస్టింగ్. ఎస్ సార్, అంటే మాకేంటంటే సో అది కొత్తగా ఉంది. అంటే మీ ప్రతి డైలాగ్స్ కూడా మీరు టేక్ ఆఫ్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. మీ రైటింగ్ స్టైల్ అంటే మాకు చాలా ఇష్టం. భీష్మ కానీ చలో కానీ చూస్తున్నప్పుడు అక్కడ మీరు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ కానీ మీరు ఆ సీన్ని మీరు టేక్ ఆఫ్ తీసుకునే విధానం చాలా బాగుంటుంది. అదే మాకు న్యూ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. రాబిన్ హుడ్లో అలాంటి మ్యాజిక్ చూడబోతున్నామని అర్థమవుతుంది. ఎందుకంటే రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు అంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వరు. ఆయన నమ్మకపోతే అసలు సైలెంట్గా ఉంటారు ఆయనకి. అంతేగాని అంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మనం నమ్మంది మనకి ఇష్టం లేనిది ఎప్పుడు మాట్లాడకూడదు. ఇన్ని సంవత్సరాలు నా 48 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడు చూస్తుంటారు? ఎప్పుడు చూస్తుంది. అసలు నేను కూడా అంటే సినిమా జరిగే ప్రాసెస్లో ర్యాండమ్గా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వీళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు చేసి ఏంటి, లేదా డైరెక్టర్స్ ఫోన్లు చేసి ఏంటి అసలు సినిమా ఎరగొస్తుందంట అని అంటే బాగా వస్తుందండి, బాగా వస్తుందని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఇంత ఎగ్జైట్ అవ్వడం మేము ఎప్పుడు చూడలేదు. అసలు ఆయన అసలు మామూలుగా చెప్పట్లేదు నీ గురించి అని. సార్ని అడిగితే అబ్బాయి నాకు నచ్చితే అంతే, నేను మాట్లాడతా, నాకు నచ్చింది అంతే, నేను ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నాను అని బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు అసలు ఈ సినిమాలో. అని కాదు, గుమ్మడి గారు అనేవారు. గుమ్మడి గారు మహానుభావులు, గ్రేట్ గుమ్మడి గారు అంటుండేవాడు, ప్రసాద్ నీకు నచ్చాలే కానీ నువ్వు పెద్ద ఆల్ ఇండియా రేడియో అని అనేవాడు అప్పట్లో. నన్ను సార్ నచ్చింది చెప్తే తప్పే ఉందనేవాడు నేను. అదేమంటే నన్ను నచ్చితే చెప్తే తప్ప నువ్వు నీలాగా ఎవడు చెప్పడం నేను.